ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ రాకడకు సంబంధించి మనము అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత వీడియోలో బుద్ధి లేని కన్యకలు వాళ్ళు స్వాభావికంగా ఎట్లా ఉంటారు ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము బుద్ధి గల కన్యకలు ఏ విధంగా ఉంటారు. మనకు తెలుసు, రెండవ రాకడ 2 దశలలో జరుగుతుంది. మొదటి దశ యేసు ప్రభు వారు మధ్య ఆకాశానికి వస్తారు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 ఏండ్ల తర్వాత సంఘముతో కలిసి యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారు. ఇంకా మధ్య ఆకాశానికి రావాల్సిన రాకడ ఇంకా రాలేదు. అందుకోసమై మనము ఆ సిద్ధపాటును గురించి చూస్తూ ఉన్నాం. సంఘము ఈ 10 మంది కన్యకలకు సూచన అని, ఈ 10 మంది కన్యకలకు సంబంధించిన ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో తెలియజేయటం జరిగింది. బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారునితో వెళ్ళారు, బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని కోసం ఎదురు చూసేవాళ్లే, కానీ అయితే సిద్ధపడి ఉన్న 5 వెళ్ళారు. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టబడ్డారు. ఎవరు ఈ సిద్ధపాటు లేనివారు అంటే, ఎవరి దివిటీలలో నూనె లేదో వారు విడిచిపెట్టబడ్డారు. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యమని గత వీడియోలో ఆ బుద్ధి లేని కన్యకల యొక్క పరిస్థితులను గురించి ఒకసారి ఎట్లా ఉంటారు అనే విషయాన్ని కొంతవరకు మనము ధ్యానించుకున్నాం. ఈ రోజున బుద్ధి కలిగిన కన్యకలు, మనందరికి తెలుసు, మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వరములాగా మనలోనికి ప్రవేశిస్తాడు. మనము ఆత్మ సంబంధులం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారం. అదే రక్షణ అనుభవంలోనికి రావటం అంటే, క్రైస్తవులన్నా కూడా క్రీస్తును కలిగి ఉన్నవారు. ఆత్మను కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తును కలిగి ఉండటమే. కాబట్టి మనలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ లేదా పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ మనలోనికి రక్షింపబడిన వెంటనే, నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వెంటనే, క్రైస్తవులుగా మారిన వెంటనే పరిశుద్ధాత్మ వరములాగా వచ్చింది. ఇక తర్వాత మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండుట లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రింద ఉండి జీవించుట అనేది అవసరమైన విషయం. ఎందుకంటే దేవుడే మనలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, మనలో పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేనికి మనలోనికి వచ్చిందంటే, రక్షింపబడిన తరువాత మన జీవితాన్ని పరిశుద్ధాత్మ నడిపించటం కోసం వచ్చింది. అయితే మనము ఆ పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధాత్మ శిరసత్వంలోనికి లేదా పరిశుద్ధాత్మ ఆవరింపులోనికి లేదా పరిశుద్ధాత్మ నింపుదలలోనికి లేదా పరిశుద్ధాత్మ నడిపించే అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వంలోనికి వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ బుద్ధి గల కన్యకలు ఆత్మ అనుభవము కలిగిన వారు. అంటే ఆత్మ అనుభవం క్లుప్తంగా చెప్పాలి అన్నట్లయితే, ఆత్మ ఆధీనంలో ఉన్నవాళ్ళు, ఆత్మ యొక్క స్వరాన్ని వినే అనుభవం ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నదని గ్రహించి ఆత్మ తెలియచేసే విధంగా జీవించేవాళ్ళు, అట్లాగే ఆత్మను నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉన్నవాళ్ళు ఈ 5 బుద్ధిగల కన్యకలు. కాబట్టి వీళ్ళు ఎట్లా ఉంటారు అనేది కొన్ని వచనాల ద్వారా చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు బుద్ధిగల కన్యకల గురించి.
అయితే క్లుప్తంగా కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకుంటాను. మొట్టమొదటిదిగా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, క్షమించండి 12:33. మత్తయి సువార్త 12:33లో ఒక మాట ఉంది, చక్కని మాట. చెట్టు దాని పండు వలన తెలియను. చెట్టు దాని పండు వలన తెలియను. కాబట్టి మనము కూడా మన నుండి వచ్చే ఫలాలను బట్టి ఆత్మ సంబంధులమా లేదా శరీర సంబంధులమా అనేది మనం గమనించవచ్చు. అంటే శరీర సంబంధమైన ఫలాలను ఫలించే వాళ్ళముగా ఉన్నట్లయితే శరీర సంబంధులం, ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించే వాళ్ళుగా ఉన్నట్లయితే మనము ఆత్మ సంబంధులం. కాబట్టి మొట్టమొదట ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే, అదే ఆత్మ ఫలము అని గలతీ 5:22లో చెప్పబడుతుంది. చూడండి ఒకసారి, ఆత్మ ఫలము. ఈ ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నట్లయితే మనము ఆత్మ అనుభవంలో ఉన్నవారు అని మనము గుర్తించవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమన ఏమనగా అంటే ఆత్మానుభవంలో మనము ఉన్నట్లయితే ఈ ఫలాలను ఫలిస్తాం. ఏమిటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ గుణాలు మనలో ఉన్నట్లయితే మనము ఆత్మ సంబంధులముగా సిద్ధపడి ఉండే కన్యకల జాబితాలోనికి రావచ్చు, ఆ జాబితాలో ఉంటాము అని గ్రహించవచ్చు. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటే తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. చూడండి, ఆత్మ మనలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించిన వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూ ఆ అనుభవము ద్వారా దేవునిని మహిమపరిచేటట్లు చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వాక్యము ప్రకారము మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనలో ఆత్మ ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. ఆత్మానుభవంలో ఉన్నాము అనే విషయాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఆత్మ మనలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ వాక్యాన్ని మనకు యేసు ప్రభు వారి యొక్క మాటలను తెలియజేస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో సంభవించే వాటిని కూడా తెలియజేస్తుంది. ఆ అనుభవంలో ఉన్నట్లయితే మనము ఆత్మానుభవంలో ఉన్నాము అని గ్రహించవచ్చు. అట్లాగే చూడండి, ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను. ఆత్మ మనలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే ఆ ఆత్మ చేసే పని ఏంటంటే, చూడండి మళ్ళీ చదువుతున్నాను, నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తాము. యేసుక్రీస్తు ప్రభువు బోధించిన ఆజ్ఞలు, బైబిల్ గ్రంథంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో, ఏ కట్టడలు ఉన్నాయో ఆ కట్టడలన్నింటినీ కూడా మనము కట్టడలను అనుసరించి జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అనే విషయం గ్రహించినట్లయితే
ఆత్మ ఆధీనంలో, ఆత్మానుభవంలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తించవచ్చు. అట్లాగే చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆత్మానుభవములో ఉన్నవాళ్ళు శక్తిమంతులుగా ఉంటారు, శక్తి కలిగిన కార్యాలు చేస్తారు, ధైర్యంగా సువార్తను ప్రకటిస్తారు. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, చూడండి ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యింది. కాబట్టి ప్రపంచమంతా కూడా వెళ్ళి ఎల్లప్పుడూ సువార్తను చాటించే వాళ్ళుగా ఉంటారు. అట్లాగే ధైర్యం కలిగి ఉంటారు. ఏ చిన్న పరిస్థితులకు కృంగిపోవటము, కంగారు పట్టము, దుఃఖించటము ఉండదు ఆత్మ అనుభవంలో ఉన్న. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన విడువడు, ఆయన ఎడబాయడు. ఆ అనుభవంలో ఉన్నవాళ్ళు ఏ పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా కదిలించలేవు. ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళని కదిలించలేవు. కాబట్టి ఆ విధంగా ఈ లోక సంబంధమైన కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, పరిస్థితులు, సమస్యలు, చింతలు మనల్ని కలిచివేస్తున్నాయి. రాగానే మనం కలిచివేయబడుతున్నాము అన్నట్లయితే ఆత్మానుభవంలో ఒకవేళ లేమేమో అని గుర్తుంచుకోవాలి. ఆత్మానుభవంలో ఉన్నట్లయితే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి బయట పరిస్థితులు ఎలాంటివైనా సరే మనము కదల్చబడము. అంతకు మించి సువార్తను ఎల్లప్పుడూ ప్రకటించే వాళ్ళంగా ఉంటాం. సువార్తను ప్రకటించకపోయిన అనుభవంలో ఉన్నట్లయితే గమనించండి, ఆత్మ అనుభవంలో లేమేమో అని. కాబట్టి మనము సువార్తను ప్రకటించటం కూడా ఒక బుద్ధి గల కన్యకలకు గుణలక్షణాలలో ఒకటి. అట్లాగే చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 10, 9 చదువుతున్నాను. మనం పాపం లేని వారమని ఒప్పుకునే ఎట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎట్లా ఆయనను అబద్ధికునిగా చేయువారగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్యాలు చదువుతూ ఉన్నట్లయితే మనము ఈ లోకంలోనే ఉన్నాము. రక్షించబడ్డ తర్వాత అనేక రీతులుగా పాపము చేత ఆకర్షింపబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ పాపము చేత ఆకర్షించబడటము, పాపములో పడిపోవటము, తప్పిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధులైన వాళ్ళు ఆ పాప అనుభవంలోనికి వస్తే వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని ఆయన రక్త ప్రోక్షణలోనికి వెళ్ళేవాళ్ళుగా ఉంటారు. పాపముతో రాజీ పడేవాళ్ళుగా ఉండరు. పాపాన్ని అసహ్యించుకునే వాళ్ళుగా ఉంటారు. పాప అనుభవంలోనికి వెళ్ళగానే వెంటనే ప్రభువా నన్ను క్షమించు. అంతేకాదు మళ్ళీ తిరిగి పాపం చేయకోకుండా ఉండటానికి ప్రయాసపడతారు. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొంది పాపాన్ని జయించే వాళ్ళుగా కూడా ఉండటం జరుగుతుంది. అట్లా కాకుండా ఒకవేళ మళ్ళీ పాపంలోనే పడిపోయి పాపాన్ని గురించిన గమనం లేకపోకుండా ఉంటూ ఉన్నట్లయితే మనము ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే బుద్ధిగల కన్యకలకు ఉండే మరొక గుణం ఏంటంటే పాపముతో ఇమడలేరు. పాపము వస్తే అసహనం ఉంటుంది, అసహించుకునే అనుభవం. అందుకని ఎప్పటికప్పుడు కడిగి వేయబడి మళ్ళీ తిరిగి పాపము చేయకోకుండా ప్రయాసపడేవాళ్ళుగా ఉండేవాళ్ళు ఈ బుద్ధిగల కన్యకలు. కాబట్టి ఆ అనుభవంలో ఉంటారు. అట్లాగే చూడండి, ఇప్పుడు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 18 వచనంలో చివరి మాట చదువుతున్నాను. 18 చివరి 5:18 ఎఫెసీ 5:18 చివర. అయితే ఆత్మ పూర్ణులై ఉండు. ఇది మరొక ప్రాముఖ్యమైన విషయం. ఆత్మ వరాన్ని పొందిన తర్వాత లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో చెప్పిన విధంగా మనం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. కాబట్టి ఆత్మానుభవంలో లేదా రక్షణ అనుభవంలో లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన మనం ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నన్ను ఆత్మతో నింపు, నా ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణంగా మీ ఆధీనంలో ఉండేటట్లు చేయని ప్రార్థన చేసే అనుభవం. దానినే ఇక్కడ ఏమంటున్నాము, ఆత్మ పూర్ణులయుడి. అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ, మా మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఆత్మ ఆధీనంలోనికి రావాలి. అందుకే ఆత్మ పూర్ణులై ఉండాలి. కాబట్టి ఈ ఆత్మ పూర్ణులై ఉండే అనుభవములో మనము ఉన్నట్లయితే ఎట్లా ఉంటాము అని ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆత్మ పూర్ణులై ఉండేవాళ్ళు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు అని 19లో ఉంది. అంటే ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా దేవునిని స్తుతించే అనుభవంలో ఉంటారు. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉంటారు. అట్లా కాకుండా దేవుని మీద సనగడము, గొణగడము, లేదా దేవునికి సంబంధించి నాకు చేయలేదని అనుకోవటము, ఇలాంటివి ఉన్నట్లయితే జాగ్రత్త గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే 2వ చూడండి, దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట 20లో రాయబడింది. అట్లాగే 21లో క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, ఒకరికొకరు లోబడి ఉండుడి. కాబట్టి మనము గొప్పవాళ్ళం అనుకోవటం కాదు, ఆత్మతో ఉన్నట్లయితే ఎదుటివాళ్ళు గొప్పవాళ్ళని ఎదుటి వాళ్ళకు లోబడతాం. అట్లాగే భార్యలు భర్తలకు లోబడతారు, భర్తలు కూడా భార్యలను గౌరవించి లోబడతారు. అట్లా చూడండి. అట్లాగే స్త్రీలకు చెప్పింది సొంత పురుషునికి లోబడి ఉండుడి. స్త్రీలు అయినట్లయితే భర్తకు లోబడుతూ ఉంటారు, లోబడుతూ ఉండకపోయినట్లయితే ఆత్మానుభవం లేదేమో. అట్లాగే భర్తలైతే భార్యలను ప్రేమిస్తూ ఉంటారు, ఆ తర్వాత రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమను చూపించాలి భార్యల మీద. ఆ అనుభవంలో లేకపోయినట్లయితే ఆలోచించుకోవాలి మనము. అట్లాగే చూడండి, ఆ తర్వాత 6 దగ్గరకు వచ్చేటప్పటికి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. కాబట్టి పిల్లలకు చెబుతూ ఉన్నది, ఆత్మానుభవంలో ఉంటే విధేయత చూపిస్తారు తల్లిదండ్రులకి. అట్లాగే దాసులకు చెప్పేది ఏంటంటే, మీ యజమానులకు లోబడి ఉండుడి. యజమానులు కూడా జాగ్రత్త, మీకు యజమానుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విధమైన లక్షణాలు ఆత్మ పూర్ణులై, ఇంకా అనేక అనుభవాలు ఉంటాయి, ఆత్మ పూర్ణులై ఉండేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12:7 నుంచి చదువుతున్నాను. చూడండి, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం అంటే ఆత్మ వరాలు లేదా కృపావరాలను కలిగి ఉంటారు. కృపావరాలను కలిగి ఉండే అనుభవంలో ఉంటారు ఆత్మ ఆధీనంలో ఉన్నవాళ్ళు. అదే చెప్తున్నాడు చూడండి, ఆత్మ మూలముగా ఒకరికి బుద్ధివాక్యమును, మరి ఒకరు ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము చెప్పేవాళ్ళుగా ఉంటారు. మరి ఒకరు ఆత్మ వలన విశ్వాసము, శక్తివంతమైన విశ్వాసాన్ని కలిగి ఉండే వాళ్ళుగా ఉంటారు. అట్లాగే ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరాన్ని కలిగి ఉంటారు కొంతమంది. మరొకరికి అద్భుతాలు చేసే శక్తి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ప్రవచన వరం ఉంటుంది, మరి ఒకరికి ఆత్మ వివేచన వరం ఉంటుంది, మరి ఒకరికి నానావిధ భాషలు మాట్లాడే వరం ఉంటుంది, మరి ఒకరికి ఏమో భాషల అర్థము చెప్పు శక్తి ఉంటుంది. అయినను
వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కాబట్టి ప్రతి వానికి ఏదో ఒక వరము రక్షింపబడిన తరువాత ఆత్మతో నింపబడే అనుభవంలోనికి వెళితే డెఫినెట్గా వరం ఉంది. ఆ వరాలను మనం గ్రహించి ఆ వరాలను సంఘక్షేమం కోసము మనము ఉపయోగిస్తున్నామా లేదా, అసలు వరాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించటం లేదా అనే విషయం కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఈ వరాలు కలిగి ఉండేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. ఎవరు? బుద్ధిగల కన్యకలు. అట్లాగే మనము బుద్ధిగల కన్యకల విషయంలో రెండు మాటలు రెండు చోట్ల చూస్తాం. ఆత్మ ఫలంలో చూస్తాము, అట్లాగే ఆత్మ వరంలో కూడా చూస్తాం. చూడండి, రెండు ఆత్మ ఫలములో చూస్తాం మనము. ఆత్మ ఫలం గలతీ 5:22లో ఆత్మఫలం విశ్వాసము. మనము విశ్వాసము చేత రక్షింపబడ్డాము. ఆత్మ ఫలంలో కూడా ఉంది విశ్వాసము. అంటే విశ్వాసములో దినదినము వృద్ధి చెందేవాళ్ళుగా ఉండాలి. ఆ విశ్వాసమే కాదు, చూడండి, ఆత్మ వరాలలో కూడా ఉంది విశ్వాసం. ఇందాక చదివాను నేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము. కాబట్టి విశ్వాసములో దినదినము వృద్ధి చెందే వాళ్ళుగా ఉన్నామా లేదా? ఆత్మ ఫలములో ఉన్న విశ్వాస స్థాయికి, ఆత్మ వరములో ఉన్న విశ్వాస స్థాయికి, అంటే ఆత్మ ప్రారంభములో దేవుని ద్వారా వచ్చిన విశ్వాస స్థాయి దినదినము ఎదుగుతూ ఉండాలి. ఆత్మ ఫల స్థాయికి వెళ్ళాలి, ఆత్మ వర స్థాయికి వెళ్ళాలి. కాబట్టి అందుకోసమే బైబిల్లో రాయబడి ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. కాబట్టి విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. ఇవన్నీ వివిధ రకాలైన స్వాభావిక గుణ లక్షణాలు ఎవరు? బుద్ధిగల కన్యకలలో ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన క్రియలను బట్టి మనము ఆత్మ ఆధీనంలో ఉన్నామో లేదో అనేది తెలుసుకోవచ్చు. మనలో ఫలించే ఫలాలను బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఆత్మ ఆధీనంలో ఏ విధంగా బుద్ధిగల కన్యకలు ఇప్పుడు చెప్పిన అనుభవాల్లో ఉన్నారు. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాము. ఆ అనుభవాలలో ఒకవేళ మనం ఇంకా ఉండకపోయినట్లయితే సరిచేసుకొని బుద్ధిగల కన్యకల అనుభవంలోనికి వచ్చి ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా మనము సిద్ధపడి ఉందాం. ఎత్తబడకపోతే ఉగ్రత, దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత, సాతానుని ఉగ్రత, అంత్యక్రీస్తు ఉగ్రత. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉగ్రతను భరించుట అసాధ్యం, చాలా కష్టమైన విషయం. అందుకోసం మనము ఒకవేళ ఇంకా బుద్ధి లేని కన్యకల కోవలో ఉంటే సరిచేసుకుందాం. బుద్ధిగల కన్యకల కోవలో కూడా మనము ఆ అనుభవంలో ఉండేటట్లుగా మనం ప్రయాసపడదాం. ఎంతగా ఆత్మలో వృద్ధి చెందుతామో అంతగా రాకడలో మహిమ పొందుతాము, మెప్పు పొందుతాము, బహుమానాలు పొందుతాము. ఇది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండి ఎత్తబడినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, బుద్ధిగల కన్యకల యొక్క గుణ లక్షణాలను మేము జ్ఞాపకం చేసుకోవడంలో సహాయం చేశారు. ఆ విధమైన గుణ లక్షణాలు మేము కలిగి ఉండటానికి ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను స్వాపి దీవించి ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరత యేసు ప్రభు వారి నామంలో తీర్చమని వేడుకుంటే, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.